ఆ ఘటన యాక్సిడెంట్ అని మీరు ఎవరన్నా నమ్ముతున్నారా? ఎవరు కూడా దీన్ని యాక్సిడెంట్ అని నమ్మటం లేదు. భవిష్యత్ ప్రణాళిక ఆయన అనౌన్స్ చేస్తాడు. ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవుల్లో హర్ష కుమార్ గారు అన్నగారు ఒక్కరే ఈ ఇష్యూని మరి ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా మంది క్రైస్తవ నాయకులు ఉన్నారు, మిషనరీలు ఉన్నారు, ఎవరికి పడతలేదు. గవర్నమెంట్ తో కుమ్మక్క అయిపోయారు. ఒక హర్ష కుమార్ అన్న ఒక్కరే మీరు పోరాడుతుంది కనుక మన బాధాకరమైన రీతిలో హెచ్చరిక మాత్రమే హెచ్చరిక మాత్రమే. క్రైస్తవుల్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తే ఇంకా సిద్ధంగా ఉన్నాం. దేనికి తక్కువ కాదండి, కానీ దేవుడు మాకు బోధించింది పీస్ తప్పించి వేరేదేమి కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడ ఏ పాస్టర్ గారు ఆపదలో ఉన్నా ఈ కూటమంతా కూడా అక్కడ అసెంబ్లీ అవ్వాలి. ఖచ్చితంగా మనం ఈ అందరి తరఫు నుంచి పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడైతే చచ్చిపోయారో ఆయనకి మనశ్శాంతి కలిగించాలని అందరినీ కోరుకొని ఆయన పిలుపునిచ్చి ఈ రోజు కొవ్వొత్తు లేనికెత్తామంటే ఆయనకి మనం అందరం తెలుపుకోవాలి. ఇదిగో తల్లి నీ వాగ్దానాన్ని మా అందరి పక్షంగా నెరవేరుస్తున్నందుకు నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రవీణ్ పగల గారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని, మరి హర్ష కుమార్ గారు మీరు ఇంకా బలపరిచి నన్ను ధైర్యపరిచి ముందుకు నడిపించమని, కుటుంబానికి మీరు తోడుకుంటామని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.